గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద వీవర్స్ ఫ్యామిలీ. సో ఇక్కడైతే నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం పదండి. సో ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకోవాలి. సో ఇక్కడైతే మేము చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ అయితే జీలకర్ర యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి, కొంచెం పెద్ద సైజులోనే తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ కర్రీ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చికెన్ కూడా యాడ్ చేసుకున్నాను, దాన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మేమైతే ఎప్పుడు చికెన్ ఇట్లానే వండుతాము. నెక్స్ట్ అయితే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట. సో చికెన్ ముక్క అయితే మనకి ఇట్లా రావాలి అంతసేపు అయితే మనమైతే దాన్ని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి పీస్ అనేది సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కలర్ కూడా మనం మంచిగా రావాలి కాబట్టి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంత పీస్కి అంటేటట్లుగా. చూడండి గైస్, నెక్స్ట్ అయితే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో దీన్ని కూడా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. కారం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట చికెన్ కర్రీ అనేది. సో దానికి పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం గ్రేవీలా కావాలన్నమాట మనకి చికెన్ కర్రీ అనేది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బై గైస్.